హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కౌసల్య బొటిక్. ఈరోజు వీడియోలో 40 సైజ్ బ్లౌజ్ కటింగ్ చూద్దాం. ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. ఈ విధంగా చెస్ట్ 40, వేస్ట్ 34, ఆర్మ్ హోల్ 9 ఇవన్నీ మెజర్మెంట్స్. లెంత్ 16, దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. పావుదక్కు 17 మార్క్ చేయండి. ఈ విధంగా హాఫ్ ఇంచ్కి మార్క్ చేయండి. అదేవిధంగా కొంచెం దూరంలో సేమ్ పావుదక్కు 17 మార్క్ చేయండి. ఈ పర్సన్ బాగా హైట్‌గా ఉంటారండి. అందుకే 16 తీసుకున్నాము. 2 లైన్స్ డ్రా చేయండి. షోల్డర్ 5 ½ ఆర్మ్ డౌన్ 6 మార్క్ చేయండి. చెస్ట్ 40 అంటే డివైడెడ్ బై 4 అంటే 10 మార్క్ చేయండి. అదేవిధంగా మార్జిన్ 1 ½ మార్క్ చేయండి ఖర్చుకి. ఈ విధంగా ఆర్మ్ డౌన్ ఈ విధంగా 6 మార్క్ చేయండి చెస్ట్ లైన్‌లో. ఎందుకంటే లైన్ డ్రా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. షోల్డర్ 5 ½ పెట్టాం కదా, చెస్ట్ లైన్‌లో కూడా 5 ½ పెట్టి ఈ విధంగా లైన్ డ్రా చేయండి. 1 ½ కార్నర్‌లో ఈ విధంగా మార్క్ చేయండి. ఆర్మ్ హోల్ స్కేల్ తీసుకుని ఈ విధంగా షేప్ తీసేయండి. మెజర్ చేస్తే 9 రావాలండి. ఆర్మ్ హోల్ 9 రావాలి. వచ్చింది, వెరీ గుడ్. ఇలా వస్తేనే కరెక్ట్. వేస్ట్ 34 అంటే 1 పార్ట్ 8 ½ 1 ఇంచ్ డాట్స్ 1 ½ ఖర్చు. లైన్స్ ఈ విధంగా డ్రా చేయండి. ఎప్పుడైనా ఆర్మ్ హోల్ బేస్ మీదే ఉంటుందండి. మ్యాక్సిమం 80% ఆర్మ్ హోల్ బేస్ మీదే ఉంటుంది. ఆర్మ్ హోల్ కరెక్ట్‌గా వస్తే మనకు ఫిట్టింగ్ కరెక్ట్‌గా వస్తుంది. నెక్ విడ్త్ 5 ½ హాఫ్ ఇంచ్ కలపండి. ఇక్కడ 3 మార్క్ చేయండి. షోల్డర్ దగ్గర 2 ½ మార్క్ చేయండి. ఒకసారి చెక్ చేసుకుందాము. నాకు పావుదొక్కు వేడి వస్తే సరిపోతుంది. ఇది కూడా కరెక్ట్‌గానే వచ్చింది. నెక్ కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చెక్ చేసుకోవాలి. మనం ప్రతిదీ చెక్ చేసుకోవాలండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. నెక్ రౌండ్ తీసేయండి. ఇప్పుడు మార్కింగ్ మీద ఈ విధంగా కట్ చేసేసేయండి. నెక్ పార్ట్ కూడా తీసేయండి. ఇదండి చూడండి. ఈ విధంగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఖర్చు వదిలేసి ఈ విధంగా ఫోల్డ్ చేయండి. కాట్ పెట్టండి. ఇక్కడ డాట్స్ వేస్తాం. బ్యాక్ డాట్స్‌కి 1 ఇంచ్ ఉంచాం కదా, డాట్స్ వేస్తాం. చంకలో కూడా కాట్ పెట్టేసేయండి. వీల్ తీసుకుని మార్క్ చేయండి. మనం కరెక్ట్‌గా స్టిచ్ చేసామంటేనండి, మనం వీల్‌తో మార్క్ చేసిన ప్లేస్‌లోనే స్టిచ్ పడాలి. అప్పుడే కరెక్ట్‌గా స్టిచ్ చేసినట్టు. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. పుష్ప హ్యాండ్ అండి. చూడండి ఎలా మార్క్ చేసుకోవాలో. డబుల్ ఫోల్డ్ ఉంది కదా, మళ్ళీ డబుల్ ఫోల్డ్ వేయండి. ఈ విధంగా వేసుకోవాలి. కింద కూర తీసేద్దాం. ఒక లైన్ డ్రా చేసుకుని కూర పీస్‌ని మనం హెమ్మింగ్ పార్ట్‌కే వాడుకుంటే బాగుంటుంది. స్టిచ్చింగ్‌కి అయితే బాగోదండి. హ్యాండ్ లెంత్ 9, దానికి 3/4 ఇంచ్ యాడ్ చేయండి. పావుదొక్కు 10, ఆర్మ్ డౌన్ 3 ½ మార్క్ చేయండి. పైన బుట్టకి 2 ½ కొంచెం పఫ్ వస్తుంది అంతేను. సేమ్ అయ్యే మెజర్మెంట్స్ కొంచెం దూరంలో మార్క్ చేయండి. పావుదొక్కు 10, 3 ½ ఆర్మ్ డౌన్, పైన 2 ½ బుట్టకి ఈ విధంగా పఫ్‌కి లైన్స్ డ్రా చేయండి. 2 ఇంచెస్ తీసుకుంటున్నానండి. బుట్టకి పఫ్‌కి మనం అక్కడ స్టిచ్ వేస్తాం కదా, దీనికి 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. క్లాత్ ఎక్కువ లేదు కాబట్టి అయినా సరిపోతుంది. కస్టమర్ చిన్న పఫ్ ఉంటే చాలన్నారు, సరిపోతుంది. ఆర్మ్ హోల్ 9 కదా, క్రాస్‌కి ఈ విధంగా 9 మార్క్ చేయండి. ఖర్చు తక్కువగా ఉంది. మనం ఎక్స్ట్రా పీస్ వేసుకోవాలి ఇక్కడ. హ్యాండ్ లూజ్ పావుదక్కువ 6 మార్క్ చేయండి. 1 ½ ఖర్చు ఈ విధంగా మార్క్ చేయండి. లైన్స్ డ్రా చేయండి. చంకల ఖర్చు దగ్గర కొంచెం మనం జాయింట్ చేసుకుంటే సరిపోతుంది. 1 ½ మార్క్ చేయండి. ఈ విధంగా ఆర్మ్ హోల్ షేప్ తీసేయండి. పైన కూడా పఫ్ ఈ విధంగా తీసుకోవాలండి. చూడండి ఇలా డ్రా చేసుకోవాలి. ఇంతేనండి, ఈజీ. 2 ½ తీసుకున్నాం కదా, ఇప్పుడు మార్కింగ్ మీదే కట్ చేసేయండి. చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చండి. నేను చెప్పే మెజర్మెంట్స్ మీరు సేమ్ ఇదే విధంగా ఫాలో అవ్వండి. చాలా ఈజీగా వస్తుంది. నేను చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఒకసారి మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియోని పాజ్ చేసుకొని మళ్ళీ బ్యాక్‌కెళ్ళి చూడండి. చూడండి ఇక్కడికి వీల్‌తో మార్క్ చేస్తున్నాను. స్టిచ్ ఇక్కడికి పడిపోవాలి. వచ్చి స్టిచ్ వేసినప్పుడు మనకి పైన పఫ్ వస్తుంది. అక్కడ స్టిచ్ లోపలికెళ్ళిపోతుంది. చూడు మార్కింగ్ పడింది. ఈ విధంగా ఉండాలండి. మనం కటింగ్ చేసుకున్నప్పుడే కరెక్ట్‌గా ఎక్కడ కార్డ్స్ పెట్టుకుంటే స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. టైం సేవ్ అవుతుంది. చూడండి ఇట్లా ఎక్స్ట్రా పీస్ తీసేయండి. క్లోజ్‌లో ఉంది కదా, ఓపెన్ చేసేయండి ఈ విధంగా. వీళ్ళతో మార్క్ చేసుకుంటే మనం సైడ్ జాయింట్ చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. ఇదండి హ్యాండ్. ఫ్రంట్ పార్ట్ తీసుకుందాము. ఫ్రంట్ పార్ట్‌కి అతుకులు పడుతుందని చెప్పి నేను క్లాత్ ఎక్స్ట్రా తీసుకున్నానండి. ఒక ½ మీటర్ క్లాత్ మళ్ళీ ఎక్స్ట్రా తీసుకున్నాను.
చూడండి క్రాస్‌గా ఈ విధంగా ఎయాలండి. క్రాస్‌గా వేయడం రావట్లేదు. క్రాస్‌గా వేయకపోతే అంత పర్ఫెక్ట్‌గా ఉండదండి ఇప్పుడు. ఫ్రంట్ పార్ట్ మనకి చెస్ట్ నిలబడదు. నీట్‌గా ఉండదు. క్రాస్‌గా ఎయాలి. స్ట్రెయిట్‌గా ఏస్తే ఏందంటే నొక్కేసినట్టు ఉంటుంది. ఫస్ట్ ఒక లైన్ డ్రా చేసుకోండి. పావించి ఎక్స్‌ట్రా ఉండాలండి. బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్. ఫ్రంట్ నెక్ పావుదొక్కు వేడి దగ్గర మార్క్ చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. స్కేల్ తీసుకొని కర్వ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా ఫ్రంట్ నెక్‌కి రౌండ్ తీసేయండి. సైడ్ ఈ విధంగా క్రాస్‌గా మార్క్ చేయండి. ఇప్పుడు మార్కింగ్ మీద చంకలో మార్కింగ్ మీదే కట్ చేయండి. ఫ్రంట్ నెక్ కూడా తీసేయండి. సేమ్ ఇదే విధంగా ఫ్రంట్ నెక్ కూడా తీసేసుకోవాలి. మన ఛానల్‌లో చాలా వీడియోస్ ఉన్నాయండి. ఒకసారి అన్నీ చెక్ చేయండి. ప్రిన్సెస్ కట్, బోట్ నెక్ ఉన్నాయి. డ్రెసెస్ కానీ చాలా ఉన్నాయండి. ఒకసారి మీరు అన్నీ చెక్ చేయండి. మీకు ఒక ఐడియా వస్తుంది. ఈ వీడియోని ఇప్పటివరకు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి ఇది చేరుతుంది. ఈ విధంగా వీల్‌తో మార్క్ చేయండి. చూడండి చంకలో వీల్‌తో మార్క్ చేశాను. ఎందుకంటే ఫ్రంట్ పార్ట్‌కి లోతు తీయాలి కదా! చంకలో. లోతు తీయడానికి వీల్‌తో మార్క్ చేసుకుంటే మనకి దాన్ని ఇది పడుతుంది. వీల్ మార్కింగ్ పడుతుంది కాబట్టి వీల్‌తో మార్క్ చేసి చూడండి ఫ్రంట్ పార్ట్ 10, చెస్ట్ 40 అంటే 10, 1 ½ దానికి 2 ½ మార్క్ చేయండి. అంటే ఫ్రంట్ లెంత్ 14 వస్తుంది. సేమ్ అదే విధంగా కొంచెం దూరంలో మార్క్ చేసేయండి. 14 మార్క్ చేయండి. లైన్స్ డ్రా చేయండి. ఇలా మార్క్ చేసుకోవడం వల్ల లైన్ క్రాస్‌గా వెళ్ళిపోకుండా ఉంటుందండి. స్ట్రెయిట్‌గా వస్తుంది. అందుకే ఈ లైన్స్ చెప్తున్నాను నేను. నా స్టూడెంట్స్‌కి కూడా సేమ్ ఇలాగే చెప్తాను క్లాస్‌లో. అందుకే మీకు కూడా ఇలాగే చెప్తున్నాను. ఇప్పుడు 4:15 అటు 1 ½ ఇటు 1 ½ సేమ్ అదే 4:15 పైన మార్క్ చేయండి. ట్రయాంగిల్ ఫార్మ్ చేయండి ఈ విధంగా. మెయిన్ డాట్ అండి ఇది. ఇప్పుడు చూడండి ఉక్సుల పట్టి, కాజా పట్టి వైపు డాట్ ఈ విధంగా సెంటర్ ఇచ్చేసి కింద డాట్‌కి సమానంగా వేయాలి. చంకలో మనం వీల్‌తో మార్క్ చేసాం కదా! ఆ ప్లేస్‌లో 1/2 ఇంచ్ లోతు తీసేయాలి. చూడండి ఈ విధంగా. ఈ 2 డాట్స్‌ని సెంటర్ చేసి ఇంకో డాట్ ఎయాలండి. ఇలా ట్రయాంగిల్ ఫార్మ్ అవ్వాలి. దీనికంటే 1/2 ఇంచ్ కిందకుండాలి. చూడండి 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని కర్వ్ స్కేల్ తీసుకొని ఈ విధంగా షేప్ తీసేయండి. అన్నీ చెక్ చేసుకోవాలండి. కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ప్రతిదీ చెక్ చేసుకొని ఎలా ఉందో అలాగే స్టిచ్ చేయమని చెప్తారు. కొన్ని మార్పులుంటే చెప్తారు. ఆ విధంగా మార్చి చెయ్యాలి. సేమ్ యథావిధిగా ఎలా ఉందో అలాగే చేయమంటే అలాగే అన్నీ చెక్ చేసి చెయ్యాలి. ఈ విధంగా మార్కింగ్ మీదే కట్ చేసేయండి. సైడ్ ఎక్స్‌ట్రా పీస్ ఉంది కదా! ఈ ఎక్స్‌ట్రా పీస్ కూడా కట్ చేసేయండి. చంకలో లోతు తీసేయాలి. 1/2 ఇంచ్ లోతు తీసేయండి ఈ విధంగా. కార్డ్స్ పెట్టేసేయండి. డాట్స్ అన్నిటికి కార్డ్స్ పెట్టేసుకోవాలి. స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కార్డ్ పెట్టుకుంటే. ప్రతిదీ మనం కటింగ్ అప్పుడు మాక్సిమం చేసేసుకోవాలండి. స్టిచ్చింగ్ ఈజీగా ఉంటుంది. డాట్స్ ఈ విధంగా ప్రతి డాట్‌కి కార్డ్ పెట్టేసేయండి. వీల్ తీసుకొని వీల్ మార్క్ చేయండి. ఈ విధంగా వీల్ ఇలా పట్టుకోవాలండి. చూడండి ఈ విధంగా పట్టుకొని వీల్ మార్క్ చేసుకోవాలి. ఇది చాలా యూజ్ అవుతుందండి. వీల్ కానీ, ఆర్మ్ హోల్ స్కేల్ కానీ, మనకి ఎల్ షేప్ స్కేల్ ఉంటుంది అది కానీ, ప్రతిదీ సీమర్ కానీ, ప్రతిదీ యూజ్ అవుతుందండి. ఇప్పుడు రివర్స్ చేసుకొని ఈ విధంగా మార్కింగ్ మీద ఇప్పుడు వీల్ మార్కింగ్ పడింది కదా! ఒక మార్క్ చేసేసి ఇంటూ మార్క్ పెట్టుకోండి. అంటే ఇది లోపలికెళ్ళిపోవాలని. బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్‌ని ఈ విధంగా ప్లేస్ చేయండి. మన చంకలో లోతు తీసాం కదా! లోతు కనిపించాలి. ఉక్సుల పట్టి, కాజా పట్టీకి ఎక్స్‌ట్రా పావించి ఉంచాం కదా! అది కనిపించాలి. ఒకసారి చెక్ చేయండి. ఎంత గ్యాప్ వచ్చిందో చూడండి. చూడండి పావుతక్కువ 3 వచ్చింది. ఇప్పుడు పావుతక్కువ 4 తీసుకుంటే సరిపోతుందండి షేప్ బెల్ట్. మనకి గ్యాప్ ఎంతొచ్చిందో మినిమమ్ షేప్ బెల్ట్ 3 ఇంచెస్ ఉండాలండి. ఇప్పుడు గ్యాప్ ఎక్కువొచ్చింది గదా! 1 ½ ఉండాలి. 1 ½ అంటే ఇప్పుడు ఎక్కువైపోతుంది. 4:30 దాకా వచ్చేస్తుంది. షేప్ బెల్ట్ అంత ఎక్కువుంటే బావుండదు. 4 పావుతక్కువ 4 తీసుకోండి. ఇప్పుడు వేస్ట్ 34 8 ½ హాఫ్ ఇంచ్ ఉక్సులు పట్టి, కాజా పట్టి అక్కడ 1 ½ ఖర్చుకి ఈ విధంగా మార్క్ చేయండి. పావుతక్కువ 4కి మార్క్ చేయండి. ఒక లైన్ డ్రా చేయండి. ఈ విధంగా లైన్ డ్రా చేయండి. పావుతక్కువ 4 దగ్గర మార్క్ చేసి ఇప్పుడు 4 దగ్గర మార్క్ చేయండి. చూడండి
3:15 దగ్గర మార్క్ చేయండి. ఈ విధంగా హాఫ్ ఇంచ్ పావుతక్కువ నాలుక ఒక హాఫ్ ఇంచ్ తగ్గిచ్చేసి ఈ విధంగా లోతు తీసుకోవాలి షేపు. ఇప్పుడు షేప్ తీసుకొని మార్కింగ్ మీదే కట్ చేసేయండి. ఈ విధంగా షేప్ తీసేయాలి. కరెక్ట్‌గా 4 దగ్గరే తీస్తే మనకి అది మనం ఫ్రంట్ డాట్ ఉంది కదండీ! కరెక్ట్‌గా ఈ ప్లేస్‌కొస్తుంది. షేప్ చాలా పర్ఫెక్ట్‌గా వస్తుందండి ఇలా చేయడం వల్ల. ఇప్పుడు పావించి ఈ విధంగా క్రాస్‌గా కట్ చేసేయండి. కాట్ పెట్టండి. ఇది ఉక్సులు పట్టి, కాజా పట్టి వైపుకి రావాలని తెలుస్తుంది. ఇంటూ మార్క్ పెట్టేసేయండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పరిచి పక్కన పెట్టాం కదా! అది తీసుకోండి. ఈ విధంగా తీసుకొని సేమ్ ఎలా ఉందో అలాగే పెట్టేసి బ్యాక్ పార్ట్‌కి సమానంగా షేప్ బెల్ట్‌ని పెట్టాలండి. చూడండి ఎక్కడి వరకొచ్చిందో చెక్ చేయండి. అక్కడ కంటే ఒక 1 ఇంచ్ డౌన్ వరకే ఉంచాలండి. కానీ కరెక్ట్‌గా మనకు 1 ఇంచ్ ఉంది. సరిపోతుంది. మనం ఏమి క్లాత్ తీయనవసరం లేదు. ఇన్ కేస్ ఎక్కువొచ్చిందంటే తీయాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. థాంక్స్